హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయిమను 46 ఛానల్. మేము వెలాంకిని వెళ్ళాము. చూస్తుంటారు, మేము వెళ్ళాము, నాగపట్నం వెళ్ళాము అనమాట. సికింద్రాబాద్ నుండి ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ బుధవారం రోజు ఉంటుంది ఈవినింగ్. యాక్చువల్లీ అంతకుముందు ఇప్పుడు మార్నింగ్ వస్తుంది. ఆ ట్రైన్ లేట్ అవ్వటం వల్ల ఆ ట్రైన్ ఎక్కి మనం తిరువల్లూరు అనే ఊర్లో దిగి నాగపట్నానికి లోకల్ ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. అలా వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కి లోకల్ ట్రైన్ లాగా ఉంటుందండి. అక్కడికి వెళ్ళి ఎక్కి అక్కడ నుండి నాగపట్నం వెళ్తాము. నాగపట్నం వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది, నైట్ అయిపోయింది అనమాట. నైట్ అయిపోతే మేము అక్కడే రూమ్ తీసుకున్నాము. వాళ్ళ చర్చ్ తరపునే ఇస్తారు రూమ్ ఫ్రెష్ అయ్యి మేము స్నానాలు చేసి పడుకొని ఏదైనా తినేసి పడుకొని నిద్రపోయాం అనమాట. తెల్లారి లేసి ఇదిగోండి చర్చ్ దగ్గరికి వెళ్ళాము రెడీ అయ్యి. అది చర్చ్ చాలా పెద్ద చర్చ్ అనమాట. అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తున్నా చూడండి. ఎంత పెద్ద చర్చ్, ఎంత ఫేమస్ చర్చ్ అంటే అంత ఫేమస్. అదిగోండి లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నా అనమాట నేను చర్చ్లో ఉండి. అప్పుడు వీడియో తీసుకున్నాను. దానికి ఇంకొక పేరు నాగపట్నం చర్చే కాదు, వేలాంకిని చర్చ్ కూడా అంటారనమాట. చాలామందికి తెలుసు, మ్యాక్సిమం కొంతమందికి అటువైపు తమిళనాడులో వాళ్ళకైతే బాగా తెలుసు. మన ఇటువైపు ఆంధ్ర కూడా వాళ్ళకి కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఎక్కువ మంది కంటే కొంచెం తక్కువ మంది తెలిసేమో. నాకు తెలిసినంత వరకు చాలామందికి అయితే తెలుసు. ద ఫేమస్ చర్చ్ అనమాట. అక్కడికి వెళ్తారు చాలామంది. నాగపట్నం చర్చ్ అంటే చాలా ఫేమస్ చర్చ్. నేను అక్కడికి వెళ్ళి వీడియోస్ ఫొటోస్ అవన్నీ చర్చ్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వీడియో అనమాట ఇదంతా. ఫ్రంట్ పార్ట్ ఆఫ్ వీడియో కూడా తీస్తా. అది పెద్దది, చాలా పెద్ద చర్చ్. ఆ వీడియో అంతా తీసా. అదిగోండి వ్యూ అంతా మొత్తం కవర్ చేసాను చర్చ్కి. అదంతా చర్చి లోపల అనమాట. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యి అలా చర్చ్కి వెళ్ళాను అనమాట. చర్చ్కి వెళ్ళి చక్కగా రెడీ అయ్యి అక్కడ అన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాను అనమాట. అంటే వేలాంకిని చర్చ్ కూడా ఒక వ్లాగ్ చేయాలన్నమాట అని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. చర్చ్ లోపలికి వెళ్ళాను కదా, అదిగోండి చర్చ్లో లోపలికి వెళ్ళిన తర్వాత అదంతా అదిగోండి ప్రభు ఎన్ని సిలువ అంతా చర్చి లోపల మా మమ్మీ ప్రార్థన చేశారనమాట. ప్రార్థన చేసుకొని వస్తుంటే మా మమ్మీని నేను వీడియో తీసి అదుకోండి మా మమ్మీ ముసుకేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే నేను వీడియో తీసాను మా మమ్మీకి తెలియకుండా. నేనైతే నాకు మంచి జరగాలి, అందరికి మంచి జరగాలని ప్రార్థించాను అనమాట. అదిగోండి అది మొత్తం వ్యూ చర్చి. అసలు ఎంత పెద్ద చర్చ్ అంటే అంత పెద్ద చర్చి. నాగపట్నం చర్చ్ అంటే ఫేమస్ చర్చ్ అనమాట. ఇక్కడ ప్రభుది ఆయన ఇక్కడ పెద్దది, అసలు పెద్దది యేసుక్రీస్తుది బొమ్మ పెద్దది ఉంటుంది అనమాట. ఆశీర్వదిస్తూ ఉంటుంది. అలాంటిది చాలా బాగుంటుంది. ఇది అంతా చుట్టుపక్కల మార్కెట్ అనమాట. ఇక్కడైతే చేపలు అండ్ క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్ అన్నీ అమ్ముతారు ఆ చుట్టుపక్కల మార్కెట్లో. బ్యాంగిల్స్, ఇంకా షూస్, అదే చెప్పులు అన్నీ చాలా పెద్దగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల షాపింగ్ మాల్స్ అన్నీ చాలా బాగుంటాయి. అసలు బీచ్కి అసలు ఈ చర్చ్ అయితే సముద్రానికి ఒక అసలు 1 కొంచెం చాలా దగ్గర 1 కిలోమీటర్ కూడా లేదట్టుకుంటా. అసలు అంత దగ్గరగా ఉంది. అదిగో చూడండి ఎంత పెద్ద క్యాండిల్స్. ఇదిగోండి ఫైనల్లీ బీచ్కి వచ్చాను. చూడండి ఆ వాటర్ కూడా అసలు బీచ్ అంటే మనం ఏమనుకుంటాం, చాలా ఇసుక నడిచిన తర్వాత బీచ్ వచ్చింది అనుకుంటాం. కానీ ఇక్కడ ఇసుక అదంతా కొంచెం ఉండి మొత్తం ముందుకే ఉంది మొత్తం వాటర్ అంతా. అసలు నేను షాక్ అయ్యా అనమాట. కానీ చాలా పెద్ద బీచ్ అనమాట. అదిగోండి చూడండి, నేను ఆ బీచ్ చూడంగానే ఇంకా ఎంజాయ్ చేయటం మొదలెట్టాను. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. స్పేస్ తీసుకొని పెట్టుకొని వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట బీచ్లో. అసలు ఎంత పెద్ద బీచ్ అంటే చాలా బాగుంది. కానీ ఇది వాటర్ అంతా అంతకుముందు బీచ్ల్లోనేమో
వాటర్ అంతా వెనక ఉంటుంది. ఇదేమో అసలు దగ్గరగా ఉన్నాయి వాటర్. అసలు చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అంతా. అందుకని లోపల దాకా వెళ్ళలేదు. ఇక్కడ బయటే ఇక్కడ అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నా. వాటర్ అప్పటికి కూడా నాది కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి వాటర్ అంతా కొట్టుకుపోతున్నాయి. చెప్పులు నావి. అసలు ఫైనల్లీ అలా నా బీచ్‌ది కంప్లీట్ అయిపోయింది వీడియో. ఇదిగోండి ఇంగ రూమ్‌కొచ్చేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని జీన్స్ వేసుకున్నాను. ఫైనల్లీ బయలుదేరేటప్పుడు అక్కడ అది మొత్తం బీచే. బీచ్ మొత్తం ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. అసలు ఎంత పెద్ద బీచ్ అంటే అంత పెద్ద బీచ్ అనమాట. అసలు నా డ్రెస్ అంతా తడిచిపోయింది. ఇంగ అందుకని డ్రెస్ చేంజ్ చేసుకొని ఫైనల్లీ ఇంక మేము బయలుదేరి వచ్చేస్తున్నాము. వస్తుంటే అదిగోండి నేను జీన్స్ వైట్ టాప్ వేసుకున్నాను. ఆ టాప్ వేసుకున్నప్పుడు అదంతా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. మొత్తం దీని పక్కన ఇంకా కొన్ని చర్చెస్ ఉన్నాయి. చాలా చర్చిలు ఉన్నాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట బీచ్‌లో. అంటే ఏంటి సగం ఇట్లా చెప్తుంది, సగం అలా చెప్తుంది. బీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఏమంటారు మళ్ళీ బీచ్ వీడియోస్ వస్తున్నాయి ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే నేను కొన్నేమో బీచ్ వీడియోస్ ముందు పెట్టాను. తర్వాతేమో కొన్నేమో ఆ వీడియోస్ పెట్టేసరికి ఎడిటింగ్‌లో కొంచెం ఫస్ట్ అవి వచ్చాయి. మళ్ళీ కొన్ని ఇవి వచ్చినాయి. కానీ బీచ్‌లో మటుకి చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు చాలా బాగుంది బీచ్‌ది. అంత వాటర్ ముందుకుంటాయని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదిగో మా మమ్మీకి చూపిస్తున్నా చూడు నేను వెళ్తున్నా అని. ఇదిగోండి ఫైనల్లీ అదిగో అదిగో చూడండి అసలు ప్రభువుది పెద్దది స్టాచ్యూ అనమాట. అదిగోండి మా మమ్మీది అక్కడ దిగింది ఫోటో. నేను కూడా అదిగోండి చూడండి నేను ప్రభు స్టాచ్యూ దగ్గర నేను కూడా దిగాను అనమాట. జీసస్ స్టాచ్యూ దగ్గర పెద్దది అనమాట. అసలు ఎంత పెద్దదంటే చాలా పెద్ద స్టాచ్యూ అది జీసస్ది. స్పెట్స్ తీసుకెళ్ళా కదా, ఆ స్పెట్స్ ఏమో జేబులో పెట్టేసుకొని వచ్చేస్తున్నాను అనమాట. అప్పుడు అంటే దగ్గరగా ఉంటే పెద్ద స్టాచ్యూ కదా, దగ్గరగా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను. దగ్గరగా వెళ్తేనేమో మొత్తం లాంగ్గా తీస్తేనే మొత్తం జీసస్ పడుతున్నారు. అందుకని నడుచుకుంటూ వస్తుంటే మా మదర్ వీడియో తీశారు అదంతా. అసలు చాలా పెద్ద స్టాచ్యూ జీసస్ది. నాకు చాలా బాగా నచ్చింది. కానీ పీస్ఫుల్గా ఉంది. నైట్ కూడా అయితే సూపర్ ఉంది. రూమ్ కూడా అంతా బాగున్నాయి అక్కడ. మనకి వాతావరణం అంతా చాలా బాగుంది. అలా ఇంకా అలా రిటర్న్ అవుదామని రిటర్న్ అయ్యేటప్పుడు ఇవన్నీ చుట్టుపక్కల ఇవన్నీ ఇంకా కొన్ని చర్చెస్ ఉన్నాయి. చిన్న చిన్న చర్చెలు అవి కూడా చూసుకుంటా బయలుదేరిపోయాము అనమాట. ఇదిగోండి ఇంకా ఫైనల్గా చర్చ్ ముందు ఉన్న పిక్స్ ఇవన్నీ. ఇది బీచ్లో పిక్. ఇంక నేను చెప్పా కదా అన్నీ ఇంకా పిక్స్ అన్నీ యాడ్ చేశాను. మా మమ్మీ నేను ఇదిగోండి బీచ్ అసలు ఎంత బాగుందో చూడండి. అసలు వాటర్ చూడండి ఎంత ఫ్రెంట్గా ఉంది. నేను మా మమ్మీ సెల్ఫీ తీసుకున్నాము. ఇదిగోండి జీసస్ నేను నన్ను ఆశీర్వదిస్తున్నట్టు జీసస్ది ఫోటో మా మమ్మీది. అదంతా ఫొటోస్ అనమాట. ఫొటోస్ కూడా యాడ్ చేశాను. కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే నాగపట్నం మట్టుకి సూపర్గా ఉంటుంది. అటువైపు చర్చ్, ఇటువైపు బీచ్ అన్నిటికీ డివోషనల్ అండ్ ఎంజాయ్మెంట్కి రెండిటికి సూపర్గా ఉంటుంది. రెండు బాగుంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫైనల్లీ అదిగోండి నా బీచ్ టూర్ అన్నీ అయిపోయిన తర్వాత ఇదంతా అక్కడ బొమ్మలు ఉంటే వాటితో కూడా ఫొటోస్ దిగాను అనమాట జీసస్వి. పెద్దది స్టాచ్యూ జీసస్ది. తర్వాత ఇంకా అలాగే బీచ్లో ఇవన్నీ ఇంకా బీచ్లో ఎన్ని దిగానో అన్ని ఫొటోస్ అలా దిగాను. చాలామంది ఆ స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూ ఎదురు ఉన్న దాంట్లో మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తారు. అక్కడ ఇసుక వేసి ఉంటుంది అనమాట. ఆ ఇసుకలోనే మోకాళ్ళ మీద నడుచుకుంటా క్యాండిల్స్ పట్టుకొని చాలామందికి ఎంత నమ్మకంగా నడిచి వస్తారో అంత డివోషనల్గా ఉంటారు అక్కడ చాలామంది. నేను ట్రై చేయలేదులే కానీ నేను మోకాళ్ళ మీద దండం పెట్టుకున్నాను. చాలామంది వెళ్తారనమాట.
అంత నమ్మకం చాలామందికి. క్యాండిల్స్ పట్టుకొని మోకాళ్ళ మీద ఆ ఇసుకలో నడుచుకుంటూ వెళ్తారు స్టాచ్యూ దాకా. చాలా ఫేమస్ నాగపట్నం అనమాట. అలా నేనైతేనేమో డివోషన్ మీద వెళ్ళాను. ప్లస్ నాకు హ్యాపీ ఎంజాయ్మెంట్ అంటే బీచ్. అదిగోండి ఫైనల్లీ మా ఫొటోస్, వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సాయి మను 46 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బీచ్ దగ్గర నేను అదిగోండి పింక్ కలర్ క్యాప్ నా మ్యాచింగ్ డ్రెస్ పెట్టుకున్నాను అనమాట. అలా నాగపట్నం టూర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి మను 46.